అటవీ శాఖలో కంచె చేను వేసింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం ప్రభుత్వం ఆలోచనలకు గండి కొడుతున్నారు. కలప అక్రమ దందాకు సహకరిస్తూ అవినీతిలో కూరుకుపోతున్నారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వరకు నడుస్తున్న కలప అక్రమ దందాపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ప్రభుత్వ అధికారులే ఖజానాకు గండి కొడుతున్న పరిస్థితి. నిర్మల్ మొదలు నిజామాబాద్ వరకు దర్జాగా జరుగుతున్న కలప అక్రమ రవాణాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం అటవీ శాఖ అధికారులే. వీరి అండదండలతోనే నిర్మల్ నుండి కలప అక్రమ మార్గాల్లో నిజామాబాద్ టింబర్ డిపోకు చేరుతుంది. అటవీ సంపదనను పరిరక్షించాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడి కలప అక్రమ దందాకు అలవాటు పడ్డారు. ఇటీవల టింబర్ డిపోలపై దాడులు నిర్వహిస్తే అటవీ శాఖ అధికారుల గుట్టు రట్టయింది. బోధన్ రోడ్లోని అనేక టింబర్ డిపోల్లో కలపను అక్రమంగా ఉంచినట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి. పర్మిట్ల రూపంలో డిపోకు వచ్చాక కలప ఎంత, అక్రమంగా తరలించిన కలప ఎంత అనే లెక్కలు బయటకు తీశారు అధికారులు. నిజామాబాద్ లో ఈరోజు కలప అక్రమ రవాణా జరుగుతున్నది. ఆదిలాబాద్ నుంచి తరలిస్తున్న కలపని నిజామాబాద్లో డంపు చేసి నిజామాబాద్ ద్వారా హైదరాబాద్కి తరలిస్తూ ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కలప రవాణాకి సంబంధించిన అధికారులు ఈరోజు వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అక్రమంగా ఈ కలప రవాణా అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలా నిజామాబాద్లో జరిగిందే కాదు, మొత్తం తెలంగాణ అంతా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫారెస్ట్ నుంచి అక్రమంగా కలపని తీసుకొచ్చి విచ్చలవిడిగా చెట్లు కొట్టి స్మగ్లింగ్ తీసుకొచ్చి మరి ఇక్కడ అమ్ముతున్నటువంటి ఈ స్మగ్లర్స్ని, ఈ మాఫియాని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాను. డిపార్ట్మెంట్లోనే కలప అక్రమాలకు సహకరించే దొంగలు ఉన్నారని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులు ఇప్పుడు అటవీ సంపదను కూడా అక్రమార్కులకు దోచిపెడుతున్నారు. జిల్లాలోని అటవీ, పోలీస్ శాఖలోని కొందరు సిబ్బందికి స్మగ్లర్లతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో కలప అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతోంది. అక్రమ దందాలో కీలక పాత్ర పోషిస్తున్న కొందరు అధికారులు ఆదాయాన్ని కమిషన్ లెక్కన పంచుకుంటున్నారు. మరికొందరు అధికారులు టింబర్ డిపోల యాజమానుల వద్ద నుండి నెల నెలా మామూళ్లు తీసుకుంటున్నారు. అక్రమ కలపలో కొంత భాగాన్ని డిపోల్లో ఉంచి మెజారిటీ కలపను గోదాములు, ఇళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా దాచేస్తున్నారు.